హాయ్ అండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇవి. అవైతే అరికెలు అంటారు ఫస్ట్ చూపించినవి. తర్వాత కినోవా, ఇవైతే కొర్రలండి. ఈ 3 రకాలే కాకుండా జొన్నలు, రాగులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. నేనైతే ఇప్పుడు కినోవా గురించి చెప్తాను. నేను వేసే ఐటెమ్స్ అన్నీ మీకు తెలుసు కాబట్టి నేను ఈ కినోవాని చక్కగా హలీంలకు కూడా చేసుకోవచ్చు, జావ కాసుకోవచ్చు, లేదు రైస్లకు కూడా వండి కర్రీస్తో తినొచ్చు. చాలా మంచిది. నేనైతే ఇట్లా హలీంలా చేసేస్తున్నాను. చిన్నపిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనకి షుగర్ పేషెంట్లు తినొచ్చు, థైరాయిడ్ ఉన్నోళ్ళు తినొచ్చు. కిలో దీని రేట్ ఎక్కువ కాబట్టి ఎవరు తెచ్చుకోరు. ఆరోగ్యానికి చాలా మంచిది. మజిల్స్ పెరగాలంటే ఈ కినోవా రైస్ అనేది తెచ్చుకున్నట్లయితే మజిల్స్ కూడా పెరుగుతాయి, 6 ప్యాక్ కూడా వస్తుంది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి. నేను రాగి ముద్ద పైకి అయితే ఈ కర్రీ చేస్తున్నా. కుక్కర్లో ఆలు, కొంచెం చికెను, ఉల్లిపాయ ముక్కలు, మీల్ మేకరు, టమాటో, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు, జీలకర్ర, పాలమీగడ, కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మనము రాగి దోశలైనా రాగి ముద్దైనా మార్నింగ్ తీసుకున్నట్లయితే చాలా హెల్త్కి మంచిదండి. అంతేకాకుండా 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏ ఫుడ్ తీసుకున్నా కినోవా ఈరోజు చేశాను. కినోవా అనేది వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుందండి. వెయిట్ లాస్ ఒక్కటే కాదు, మనకి షుగర్ పేషెంట్లు కానివ్వండి, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానివ్వండి, క్యాన్సర్ పేషెంట్లు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా దాంట్లో ఫైబర్ ఎక్కువ, ప్రోటీన్ ఎక్కువ. చాలామంది పప్పులు ఉప్పులు కొన్ని పప్పులు మేము తినకూడదు అంటారు. ఆ కినోవాలో ఆ ప్రోటీన్ అంతా కూడా ఉంటుందండి. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ రేలు షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా మంచి రిజల్ట్ ఉన్నాయి. న్యాచురల్ అండి. 1 ఇయర్ బేబీస్ నుంచి ఎవరికైనా యూజ్ చేయొచ్చు. మనము సున్నిపిండి చక్కగా మచ్చలు, పింపుల్స్ తీసేస్తుంది. వైట్గా స్కిన్ అవుతుంది. షాంపూ పౌడరు మనకి జుట్టులో డాండ్రఫ్ తీసేయడమే కాకుండా ఒత్తుగా చిక్కగా పెరుగుతుంది. కెమికల్ షాంపూలు ఎవరు యూజ్ చేయకండి. మీరు చక్కటి రిజల్ట్ అయితే ఉంది. షాంపూ పౌడరు ఒక కప్పులో మీ జుట్టును బట్టి 2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ వేసుకొని కొద్దిగా వాటర్ పోసి జారుడుగా కలుపుకొని పాయిలుగా తీసి నెత్తంతా అప్లై చేసుకొని కుదుళ్ళ నుంచి సిగుర్ల వరకు అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోసి రుద్దినట్లయితే ఒక్కసారికి జిడ్డంతా పోతుంది. చక్కటి నెత్తి అయితే తయారవుతుందండి. చిక్కగా ఒత్తుగా పెరగడమే కాకుండా మనకి డాండ్రఫ్ అనేది అస్సలు ఎప్పటికీ రాదు. మంచి రిజల్ట్ అనేది ఉంది. హెయిర్ ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. హాయ్ అండి. చికెన్ కర్రీ చేస్తున్నా. మిక్సీ గిన్నెలో జీలకర్ర, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, ఒక ఆనియన్ ముక్క, ఒక పచ్చిమిర్చి, నువ్వులు, పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పుదీనా వేసి కొద్ది వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కుక్కర్లోనే కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసి ఈ రుబ్బిన పేస్ట్ అంతా వేసేసి కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు వేసి బాగా కలిపేసుకొని పాలమీగడ వేసాను 1 స్పూన్ వరకు. చాలా టేస్ట్గా ఉంటుందండి. నువ్వుల ఆయిల్ లాగా పైకి వచ్చేస్తుంది, కొబ్బరి కూడా ఆయిల్ లాగా పైకి వచ్చేస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం పాలమీగడ వేసినా వేయకపోయినా ఆ నువ్వుల పేస్ట్, కొబ్బరి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే ఇంక చెప్పవసరం లేదండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఏది మీరు మెసేజ్ చేసే ముందు వండుకొని తిన్నాక చేయండి మెసేజ్ అనేది, ఓకేనా? అంతేకాదండి, నిమ్మరసం ఇలా దించిన తర్వాత వేసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. టేస్ట్ అయితే ఇంక చెప్పలేమండి, అంత టేస్ట్గా ఉంది. నేను రోటీ పైకి చేశాను. చికెన్ చాలా వేడిగా ఉంది. అండి, ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఎరాయిల్ షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్. సున్నిపిండి అయితే స్కిన్ వైట్గా అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. పింపుల్స్, మచ్చలు తీసేస్తుంది. మీకు జుట్టు ఊడకూడదు అనుకుంటే ఫస్ట్ డాండ్రఫ్ అనేది పోవాలండి మీ నెత్తిలోకి వెళ్ళి. చాలామంది డాండ్రఫ్ లేదు అనుకుంటారు. ఆయిలీ డాండ్రఫ్ ఎవరికి కనిపించదు టెస్ట్ చేసుకుంటే తప్ప. కుదుర్ల నుంచి మనకి కుదుర్లకు పట్టుకొని ఉంటుంది. చాలామందికి ఇట్లా గోర్రతో గీకితే వచ్చే డాండ్రఫ్ అయితే డ్రై స్కిన్ వాళ్ళకి వస్తూ ఉంటుంది. అలా డాండ్రఫ్ ఆయిల్ ఉంటే ఎవరికి కనిపించదు.
అంతేకాదండి, మనం డాండ్రఫ్ తీసేయాలంటే కుంకుడుకాయ, ఉసిరికాయ, సీకాకాయ, మెంతులు కలిసిన పౌడర్ అండి ఇది. మీరు ప్యాక్ లాగా వేసుకొని 10 నిమిషాల తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ రబ్ చేసి రుద్దుకోవాలి. జుట్టు మొత్తం ఆరిన తర్వాత హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసి 5 నుంచి 10 నిమిషాల వరకు మసాజ్ చేసినట్లయితే మీకు కుదుళ్ళు గట్టిపడి మంచి రీగ్రోత్ అనేది కనిపిస్తుందండి. హాయ్ అండి, ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ షాంపూ పౌడర్ సున్నిపిండి అండి. ఇది సున్నిపిండి. ఈ రోజు నుంచి ఓన్లీ ఆయిల్ మాత్రమే బాటిల్స్ ప్యాకింగ్లో వస్తుంది. సున్నిపిండి కానివ్వండి, షాంపూ పౌడర్ అయినా సరే ఇలా కవర్ ప్యాకింగ్లో ఉంటుంది. పావు కిలో స్టార్టింగ్ నుంచి పావు కిలో నుంచి ఇక ఎంతైనా మీరు పెట్టుకోవచ్చు. షాంపూ పౌడర్ కానీ సున్నిపిండి కానీ స్టార్టింగ్ అయితే పావు కిలో నుంచి ఇవ్వబడుతుంది. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది. చాలా స్కిన్ అయితే మనకి పింపుల్స్ మచ్చలు తీసేయడమే కాకుండా స్కిన్ గ్లోగా వైట్గా అవ్వడానికి సున్నిపిండి మనకు బాగా ఉపయోగపడుతుంది. షాంపూ పౌడరు మీ జుట్టుని బట్టి 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఒక కప్పులో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని మనం జారుడుగా దోశల పిండి మాదిరిగా కలుపుకొని చక్కగా జుట్టు అంతా కూడా పాయలుగా తీసి మీరు ప్యాక్లాగా వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే నెత్తులు పెట్టుకొని కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దితే మంచి రిజల్ట్ అనేది ఉంది. చక్కగా జిడ్డు పోతుంది.